ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారు. కల్తీ జరగకుండానే జరిగిందని, రాజకీయ దుర్బుద్ధితో అబద్ధాలు చెప్తున్నారన్న వైఎస్ జగన్. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేద్దాం. ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. కుట్ర రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న పేర్ని నాని. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మంటగలుపుతున్నారు. బాబుకు బుద్ధి రావాలని వెంకన్నను ప్రార్థిస్తున్నానన్న కొడాలి నాని. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పీహెచ్సీ వైద్యుల ఆందోళన. జీవో నంబర్ 85ని రద్దు చేయాలని డిమాండ్. చంద్రబాబు కడపపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తీసుకెళ్లారని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఉలిక్కిపడ్డ టీటీడీ. నివేదిక వచ్చిన 2 నెలల తర్వాత ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 30న ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పాల్వంచలో మున్సిపల్ కార్మికుల వైద్య శిబిరం ప్రారంభం. వైద్యుల సేవలను వినియోగించుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ పిలుపు. మంచిర్యాలలోని జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హెచ్ఎంఎస్ నాయకుల ఆందోళన. కాకతీయ యూనివర్సిటీ భూములను కాపాడండి. కబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ డిమాండ్. కేంద్రం తీసుకొచ్చిన 4 కార్మిక కోడ్లను నిరసిస్తూ ఆందోళన. పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సిఐటియు, ఏఐటియుసి డిమాండ్. నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలొస్తాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి 74,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. జనసేనలో బాలినేని చేరికను వ్యతిరేకిస్తున్న జన సైనికులు. ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. హన్మకొండ జిల్లా కమలాపురంలో గంజాయి కలకలం. 2 మహిళల నుంచి 2 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాజమండ్రి నుంచి మకాం మార్చిన చిరుత. కడియపులంక నర్సరీ సమీపంలో సంచారం. భయాందోళనలో స్థానికులు. డోర్నంకల్ మైనారిటీ గురుకుల బాలికల కాలేజ్ వద్ద ఉద్రిక్తత. ప్రిన్సిపల్ రాగసుధ నిత్యం వేధిస్తోందని ఆందోళనకు దిగిన విద్యార్థులు. శ్రీకాకుళంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 2 అరెస్ట్, 83.3 కేజీల గంజాయి స్వాధీనం. పాలమూరు జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. శంకర సముద్రం ప్రాజెక్టు పెండింగ్ పనులపై ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. చెన్నై నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ ఫ్లైట్ లో ప్రమాదం. టేకాఫ్ కి ముందే పొగలు. ఆందోళనలో ప్రయాణికులు.